వెంకటరాములు గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారిని మాట్లాడండి. సో వెంకటరెడ్డి గారు, ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉంది, ఇక్కడ అసెంబ్లీలో కూడా ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ 2 పార్టీల మధ్య జరిగిన దానికి అక్కడ కేంద్రంలో బాధ్యతగా మీరున్నారు కాబట్టి 2 పార్టీల మధ్య వాదనలు ఏవైతే జరిగాయో వాటిలో ఎవరి వాదనలో నిజం ఉంది అనేది ప్రధానంగా కృష్ణా వాటర్ ఏదైతే కృష్ణా వాటర్ ఉందో పరివాహక ప్రాంతం తెలంగాణలో 68% పరివాహక ప్రాంతం ఉంది. అంటే కృష్ణా నీళ్లు అక్కడ మొదలు పెట్టుకుంటే చివరి వరకు 68% ఉంది. అక్కడ 68% అంటే దగ్గర దగ్గర తెలంగాణకి రావాల్సిన వాటా 575 టీఎంసీలు 575 టీఎంసీలు 811లో 575 టీఎంసీలు తెలంగాణకి రావాలి. కానీ ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ గారు ఈ మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015లో నాకు జూన్ 17-18 తారీఖు కృష్ణా ట్రిబ్యునల్కి వెళ్ళి అక్కడ వాదనలు జరిగినప్పుడు అక్కడ వీళ్ళు మీటింగ్లో మరి వీళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు అక్కడ 299 టీఎంసీలకి సంతకాలు చేసి వచ్చారు. 299 టీఎంసీలకి 512 ఏమో ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి 299 టీఎంసీలకి సంతకాలు చేసి వచ్చారు. చెప్పాలంటే అక్కడ కేసీఆర్ గారు మా వాట మాకు రావాలి, 575 టీఎంసీలు మాకు రావాలి, మా కృష్ణా ప్రాంతంలో మా తెలంగాణలో ఇంత పరివాహక ప్రాంతం ఉందని చెప్పి గట్టిగా వాదన వినిపించి మేము సంతకాలు పెట్టమని చెప్తే అక్కడ ఆగిపోయేది. అక్కడ ఆగిపోతే రేపు పొద్దున కొట్లాడి మరి ఇద్దరి మధ్యలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ మధ్యలో మరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి తప్పకుండా ఈ నీళ్లు తెలంగాణ ప్రాంతం వాడుకునే పరిస్థితి ఉండే. కానీ దాన్ని తుంగలో దొక్కి దాన్ని పట్టించుకోకుండా మరి ఎవరితోటి కుమ్మక్కై మరి ఇట్లాంటి సంతకాలు పెట్టొచ్చిర్రో 299కి ఒప్పుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాటకాలు మొదలుపెట్టారు. అంటే జగన్ ప్రభుత్వంతో కుమ్మక్కై అక్కడ మరి ఆయన నోటితో చెప్పిండు రాయలసీమను రత్నాల సీమ చేస్తామని చెప్పేసి. అట్లాంటిది ఏమన్నా మరి వాళ్ళ ఏమైనా అగ్రిమెంట్ ఉండేనా? మరి ఎందుకు చేసిరో ఇప్పుడు వీళ్ళు బయట పెట్టాలి. ఇదంతా నీళ్ళ కోసం ఏదో సెంటిమెంట్ మళ్ళీ రగిల్చుకోవడానికి, సెంటిమెంట్ లేపడానికి, రేపొద్దు పార్లమెంట్ ఎన్నికలు గెలవడానికి ఇవన్నీ చేస్తున్న నాటకాలు తప్ప దీంట్లో ఏది కూడా కరెక్ట్ లేదు. ఒకవేళ ఇప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నది 3 కారణాలు మనందరికీ తెలుసు: నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. నీళ్లు అనేది చాలా ముఖ్యం. దక్షిణ తెలంగాణకి మరి కృష్ణా వాటరు చాలా చాలా ముఖ్యం. దగ్గర నల్లగొండ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకి అయితే నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో రకరకాల దగ్గర 6 ప్రాజెక్టులు తీసుకొచ్చారు. నక్కలగండి కానీ, నెల్లికలు కానీ, ఎస్ఎల్ఈబిసి కానీ, తర్వాత దాంట్లోనే ఇంకోటి బ్రాహ్మణ్ వెల్లెంల కానీ, ఈ అన్ని కూడా ప్రాజెక్టులు తీసుకొచ్చారు. దగ్గర అక్కడ అలాట్ చేశారు కూడా. ఇంకోటి ఏం చెప్పాడు కేసీఆర్ గారు, ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ ఫ్రీ అంటే ఫ్లోరైడ్ రహిత జిల్లాగా చేస్తామని చెప్పి ఆ రోజు కూడా అనౌన్స్ చేశారు. చేస్తే నల్గొండ ప్రజలందరూ కూడా ఆయనకు ఓటేశారు. బీఆర్ఎస్ గెలిచింది కూడా అక్కడ. అట్లాంటిది దాన్ని పట్టించుకోకుండా ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాలేదు. దాంట్లో ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. అదే నార్త్ తెలంగాణలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికే 1,50,000 ఖర్చు పెట్టినప్పుడు ఇక్కడ 3,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రాబ్లం ఏంది? ఎందుకు ఖర్చు పెట్టలేదు? దాంట్లో 3,000 కోట్లు ఖర్చు పెట్టుంటే ఇప్పుడు 10 లక్షల ఎకరాలకి మంచి ఇరిగేట్ మన ఇదంతా కూడా ఏదైతే నల్గొండ జిల్లాలో ఉందో అదంతా కూడా ఇరిగేట్ అయ్యేది కదా. మరి ఎందుకు పట్టించుకోలేదు? ఎంతసేపు ఉన్నా కూడా ఓట్లు కావాలి, మరి గెలవాలి ఆలోచన తప్ప దీంట్లో నల్లగొండ జిల్లా కానీ, పాలమూరును కానీ, మరి ఖమ్మం ప్రజలను కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టాలి, మళ్ళీ సెంటిమెంట్ రేపాలి, మళ్ళీ ఓట్లు దండుకోవాలనే ఆలోచన తప్ప వేరేది ఏమీ లేదు అక్కడ. రెండవది, అక్కడ బై ఎలక్షన్స్ వచ్చాయి. నల్లగొండ జిల్లాలో 3 బై ఎలక్షన్స్ వచ్చాయి. ఒకటి మునుగోడు మన 2022లో, తర్వాత అంతకుముందు సాగర్ల, దానికన్నా ముందులో హుజూర్ నగర్లో. నేను నల్లగొండ జిల్లాలో మరి ఈ నల్లగొండ జిల్లాలో కూర్చేసుకొని ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి గుండె బదులు కొట్టినట్టు చెప్పిండు. కానీ ఇంతవరకు కూడా మళ్ళీ దాని గురించి కూడా పట్టించుకున్న నాదులు లేదు ఆ ఏరియాలో. మరి హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ ఎంతసేపు ఉన్నా కూడా జనాలను రెచ్చగొట్టాలి, నీళ్లు మాత్రం తీసుకురావద్దు, జనాలు మాత్రం అట్లాగే ఉండాలి. మళ్ళీ రేపొద్దున మళ్ళీ గెలవాలని ఆలోచన ఎట్లా అడుగుతారు?
ఓట్లు అడిగే అర్హత కూడా వాళ్ళకి లేదు చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి. Okay. ఇంత మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి మరి ఓట్లు ఎట్లా అడుగుతారో నేను ఓట్లు ఏ విధంగా అడుగుతారు. సో ఇట్లాంటిది చాలా మోసపూరిత ఏవైతే మాటలు చెప్తా ఉన్నారో అబద్ధ మాటలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు వినరు ఇప్పుడు. అందుకనే ఎప్పుడు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకటే ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇప్పుడు రెండు రాష్ట్రాలు మరి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎవరి వాటా ఎంత అనేది వాళ్ళు తేల్చుకోవాలి. ఇప్పటికైనా తేల్చుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఏదైతే 2299కి ఒప్పుకున్నారో అది కరెక్ట్ కాదు. మన నీళ్లు మనకు రావాలి, మన నీళ్లు మనకు వస్తేనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి పాలమూరు రంగారెడ్డితో పాటుగా. సో అట్లాంటిది అది పట్టించుకోకుండా మరి ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి దాటవేత్త ధోరణి ఏదైతే అవలంబించారో అదైతే కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు. ఇప్పుడు చూసాం సాగర్లో నీళ్లు లేవు, సాగర్లో నీళ్ళు లేవు. మరి శ్రీశైలం నీళ్ళన్నీ కూడా మరి ఆంధ్రాకి తీసుకుపోతా ఉన్నారు. రకరకాల చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు, మరి అవుతున్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా అడిగిపోతున్నాయి తప్ప ఇక్కడ నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో మరి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతుందో అది కూడా దాంట్లో కూడా నీళ్లు లేవు. ఎస్ఎల్బిసి వాటర్ ఎప్పుడూ ఆగిపోయింది. సో తాగడానికి కూడా నీళ్లు లేవు. అట్లాంటి పరిస్థితుల్లో మరి రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అడుగుతుంది? సో ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు ఎందుకు వస్తే ప్రభుత్వం అదనగానే బీఆర్ఎస్ కాదు కదా, కాదు ఫ్లోరైడ్ ఎక్కడి నుంచి రావాలి? తూములు దోముకుంటూ 2015లో సంతకం పెట్టిందంటే మీ వనరుల శాఖ మంత్రి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రి మీరే కదా ఒప్పుకుంది. బీఆర్ఎస్ పార్టీ 2017లో ఢిల్లీకి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం. మీరు ఒప్పుకున్నారు, ఎందుకు ఒప్పుకున్నారు అని అడుగుతున్నారు. వాళ్ళు ఒప్పుకోమంటే ఒప్పుకుంటారా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది మేమే అని చెప్తున్నారు కదా వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం చెప్పలే, ఎప్పుడు కూడా చెప్పలే. ఈ రోజు రాజకీయ అభివృద్ధి కోసం మారత కాదు, ఇన్ని రోజులు మాట్లాడింది ఇప్పుడు మారత కాదు కదా. కేసీఆర్ గారు ఈ 2015 నుంచి ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? బీజేపీ పార్టీ ఎందుకు దీనిలో జోక్యం చేసుకోవలేదు? ఈ రోజు నాగార్జున సాగర్ వాటర్ ఉంది అంటున్నారు, అడుగుతుందా? కేంద్ర ప్రభుత్వం మీడియేటింగ్ 8 మంది ఎమ్మెల్యేలు అడుగుతారు, వాళ్ళు మీడియేటర్ లాగా ఉంటుంది తప్ప వీళ్ళిద్దరిని ఎట్లా ఒప్పిస్తారని చెప్పండి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఆయకట్టు లేదు, ఇప్పుడు కుడికాల నీళ్ళు వస్తలేవు. 575 టీఎంసీలు కావాలి, ఎందుకు అడగలేదు ఆ రోజు? బరాబర్ అడిగిండు, మాట్లాడు, 50% కావాలని కూడా లెటర్లు ఇచ్చిండు. గ్యారంటీ వచ్చేవి. ఈ రోజు మొత్తం శ్వేతపత్రం అసెంబ్లీలో హరీష్ రావు గారు మొత్తం 13 పత్రాలు అందజేసిండ్రు. మరి మీరు సంతకం చేస్తారు, కామ కూర్చుంటారు. మరి రాయలసీమ రత్నాలసీమ 50% అడుగుంటే ఏవైతే వాళ్ళు మీటింగ్ జరిగినప్పుడు మినిట్స్ రిలీజ్ చేస్తున్నారో దాంట్లో ఉంటది కదా, మీరు ఏం అడిగారు, వాళ్ళు ఏం ఒప్పుకున్నారు, విషయాలన్నీ ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు, ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడి ఇదే మన అరగడ్లో ఉన్నటువంటి పెద్ద భవన్లో వారి కూర్చొని మాట్లాడి ఇరు రాష్ట్రాల అధికారులు మాట్లాడి ఇవన్నీ జరిగినాయి మేడం. ఇప్పుడు రాజకీయ కోణం కాదు. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి.